కాళేశ్వరం కమిషన్ విచారణపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు. సీఎం రేవంత్ పై తీవ్ర విమర్శలు. జనాభా పెరుగుదలకు నూతన పాలసీ తీసుకొస్తున్నాం అంటూ కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు. ఇది జాగృతి విజయం. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కవిత కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ లో రాజ్య భాష విభాగ స్వర్ణోత్సవ వేడుకలు హాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు వెల్లడి. కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల ఘటనపై సీఎం సీరియస్. కఠిన చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు ఆదేశం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు కరెక్ట్ కాదు అంటూ డిప్యూటీ సీఎం బట్టి సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అబద్దాలు మోసాలేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. జస్టిస్ పి చంద్రఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ ను కలిసేందుకు ఆయన ఇవాళ బీఆర్కే భవన్ కు వెళ్లారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి అదనపు సమాచారాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్ కు అందజేశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ప్రాజెక్టులు 6 సార్లు కేబినెట్ ఆమోదం పొందాయని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీలోనూ 3 సార్లు ఆమోదం పొందాయని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు కమిషన్ కు అందజేశామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు మొన్న. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్లీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తా ఉంటే ఈ ప్రజాభవన్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. వెటకారం అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్ గా అడుగుతున్నాండి. అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి, చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా? మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి, ఇంకోసారైనా తప్పు చేయడు. ఆయన పాత వీడియోలు మాట్లాడి చూపించండి, ఇప్పుడు నేను మాట్లాడింది చూపించండి. ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి? మొదటి రోజు గోదావరిలో 1000 ఇచ్చేసాయి, కృష్ణాలో 500 ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ ఇష్టం ఉండని నీళ్ళు తీసుకపో, 1000 ఇచ్చేసాయి, 500 ఇచ్చి నీ ఇష్టం బుద్ధినంత రాసుకపో, కృష్ణా నదిని దోచుకో అని చెప్పి ఆయనకు బ్లాంకెట్ సర్టిఫికేట్ కూడా మేము మాకు జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి చెప్పింది. 16 ఇస్తే 38 ప్రసంగించారు. ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదన్నారు. వ్యయం పెరగడం, సరైన ఆదాయం లేకపోవడం జనాభా పెరుగుదలకు సమస్యగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జనాభా తగ్గుదలకి ప్రధాన కారణం సమ్మిళిత వృద్ధే జనాభా పెరుగుదలకు సరైన మార్గమన్నారు. పిల్లల కోసం ఎక్కువ ఖర్చు అవుతోందని యువత భావిస్తోందని తెలిపారు. చదువు కోసం ఎంతమంది పిల్లలు ఉన్నా 15,000 తల్లికి వందనం కింద ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేశామని గుర్తు చేశారు. జనాభా పెరుగుదలకు మంచి పాలసీని తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్ గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా
కిందికి వెళ్లిపోయారు. 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తా ఉంది. యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తా ఉంది. వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తా ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50, ఫ్రాన్స్ 1.49, రష్యా 1.47, జర్మనీ 1.46, కెనడా 1.33, జపాన్ 1.23, చైనా 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈ రోజు జనాభా బీహార్ 3.0. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈ రోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి. వీఆర్ ఆల్ హియర్. 5 బిలియన్లు అంటే ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని సవరించాలని చెప్పారు. కాగా పొంగులేటి ప్రకటనపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో అవసరమైన చర్యలు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ బీసీలు, తెలంగాణ జాగృతి విజయమని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామన్నారు. అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చి ఇమీడియట్గా రిజర్వేషన్ వచ్చే మాట అయితే మరి 18 నెలలు ఆగాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమిటి అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకు ఆగిండ్రు అన్నటువంటి విషయం నిజంగా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది, మేము కొత్త బిల్లు పెడుతున్నాం, పాత బిల్లు కాదు అనేటటువంటి రాజకీయ లబ్ధి కోసం ఆగిండ్రని ఇవాళ మేము బలంగా నమ్ముతా ఉన్నాం. ఆ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆగినరు. భారతీయ జనతా పార్టీ దగ్గరికి అంటే రాష్ట్రపతి గారి దగ్గరికి వీళ్ళు పంపించారు. వాస్తవానికి పర్మనెంట్గా ఈ దేశంలో బీసీలకు చట్టసభల్లో చోటు రావాలన్నా జరగాల్సింది ఏంది? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. ఎట్లా అయితే ఆపుతున్నారు ప్రశ్నించారు. మన మాతృభాష అమ్మైతే మన పెద్దమ్మ భాష హిందీ అని అన్నారు. ఇలాంటి సమయంలో హిందూ వద్దు అనుకోవడం, వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లు అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే మన పెద్దమ్మ భాష హిందీ. మన హిందీని నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోవడం కాదు, మనం మరింత బలం చేకూర్చడం. మనం ఇంకొక భాషను అంగీకరించడం అంటే మనం ఓడిపోవడం కాదు, కలిసి ప్రయాణం చేయడం. హిందీని రాష్ట్ర భాషగా అడగటం అంటే, రాష్ట్ర భాషగా ఉండటం అంటే
It is not a submission, it is an addition. నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ వినిపించారు. జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని తెలిపారు. 17,000కు పైగా ఉద్యోగాలను ఇచ్చేందుకు ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందన్నారు. మార్చిలోగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించామని చెప్పారు. తెలంగాణను తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు. కానీ గత ప్రభుత్వం నోటీసులకే పరిమితమైందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. క్యాటరిగేషన్ సంబంధించిన ఇష్యూ ఉండటం వల్ల జాబ్ క్యాలెండర్ ఆలస్యమైందన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి చేయడం జరిగింది. ఎన్నో విధంగా వాళ్ళ సోదరులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదా అని ప్రశ్నించారు. వాళ్ళను విచారించాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్లపై విచారణ జరపరా అని ప్రశ్నించారు. వాళ్లపై ఈడీ రైట్స్ ఉండవు, సిబిఐ రైట్స్ ఉండవు, ఐటీ రైట్స్ ఉండవా అని అడిగారు. మీకు పద్మభూషణ్లు ఇస్తారు, చాలా క్లీన్ గా కాపాడతారని అన్నారు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో అంటూ మండిపడ్డారు. బాలకృష్ణ అనే ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అనే ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు బెట్టింగ్ యాప్ ని ఎండోర్స్ చేయలేదా? ఇన్వెస్టిగేట్ చేయండి. ఎవరైనా బీజేపీతో ఉంటే సెలెక్టివ్ గా వారిని వదిలేస్తారా? అంటే టీడీపీలో జనసేనలో మీరు కలిస్తే బీజేపీతో మీకు ఈడీ రైడ్లు ఉండవు, సిబిఐ రైడ్లు ఉండవు, ఐటీ రైడ్లు ఉండవు. మీకు పద్మభూషణ్లు ఇస్తారు, భారతరత్నలు ఇస్తారు, మిమ్మల్ని చాలా క్లీన్ గా కాపాడుతారు. ఎంత దౌర్జన్యం, ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రేషన్ కార్డుల పంపిణీ గొప్ప ఘట్టంగా నిలవబోతోందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరగనుందని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరుగుతుందని పేర్కొంటూ ఏ ఎన్నికలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుల పంపిణీ నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 13,000 కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.